వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కీలక నేతల నియోజకవర్గాల్లోని మార్పులకు అస్సలు తగ్గట్లేదు. ఎంతటి పెద్ద నేత అయినా పనితీరు మార్చుకోకపోతే ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తున్నారు. అయితే తాజాగా మాజీ మంత్రి రోజా విషయంలో సైతం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి జగన్ తీసుకున్న నిర్ణయం ఏంటి? రోజా ఎలా రియాక్ట్ అయ్యారు? వైసీపీ అధినేత జగన్ నెక్స్ట్ టైం అధికారంలోకి రావడం కోసం ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు. అందుకు తగ్గట్టుగా ముందుకు సాగుతున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు. కాగా శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాంను ఇన్ఛార్జి నుంచి తొలగించారు. ఆమ్దాల్వలస నియోజకవర్గానికి ద్వితీయ శ్రేణి నాయకుడికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. సీనియర్ నేత ధర్మాన్ ప్రసాదరావుకు సైతం యాక్టివ్ అవుతారా, మార్చేయమంటారా అని అడిగేసరికి ఆయన సైతం అలర్ట్ అయ్యారు. త్వరలో క్రియాశీలకం కానున్నారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేశారు ఆర్కే రోజా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. జగన్ వెంట అడుగులు వేశారు. 2014లో నగిరి నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణనాయుడుపై విజయం సాధించారు. జగన్ పై ఈగ వాలకుండా ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా నిలిచారు. అంతకుముందు 2 సార్లు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. అయితే మంత్రివర్గంలో ఛాన్స్ దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారు. కానీ విస్తరణలో జగన్మోహన్ రెడ్డి ఆమెకు అవకాశం కల్పించారు. దీంతో మంత్రి పదవి ఆకాంక్ష అలా తీర్చుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆమె పరిస్థితి దయానీయంగా మారింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2 సార్లు గెలిచిన సమయంలో ఆమె మెజార్టీ 2000 లోపు మాత్రమే. ఈ ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ దాదాపు 50,000 ఓట్ల మెజార్టీతో రోజాపై గెలుపొందారు. నగరి నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేక వర్గం బలంగా తయారైంది. వారికి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అండదండలు ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది. ఇటువంటి క్రమంలో అక్కడ నాయకత్వం మారిస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్స్ లేదని నివేదికలు అందాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయ నేత కోసం ఎదురు చూస్తున్నారు. అయితే గాలి ముద్దుకృష్ణనాయుడు కుటుంబంలో ఇప్పుడు చీలిక వచ్చింది. పెద్ద కుమారుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన సోదరుడు భానుప్రకాష్ ను విభేదిస్తున్నారు గాలి జగదీష్. అందుకే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. గాలి కుటుంబంలో చీలిక రావడంతో జగదీష్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రప్పించాలని ప్లాన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే దీనిపై రోజా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఒక్కోనొక దశలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారట. పార్టీ కోసం ఎంతగానో శ్రమించానని, ఇబ్బందులు కూడా పడ్డానని, తనను మార్చడం ఏంటని ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అయితే రోజాకు ప్రత్యామ్నాయ అవకాశాలు ఇచ్చి గాలి జగదీష్ కు నగరి బాధ్యతలు అప్పగించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. 1-2 రోజుల్లో గాలి తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తుంది. అలా చేరిన తర్వాత గాలి జగదీష్ కు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.